జై శ్రీరామ్. అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీయపోండు. ఈరోజు అనకాపల్లి జిల్లా రావుకమ్మతం మండలం తట్టబంద్ జంక్షన్లో ఉన్నటువంటి బలిజపాలెం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బలిజపాలెం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవంతో పాటు సారి ఊరేగింపు, మధ్యాహ్నం భారీ స్థాయిలో అన్నసంతరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి శ్రీరామనవమి సందర్భంగా దేశం మొత్తం కూడా ఈరోజు శ్రీరామ వేడుకలు అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి ఈరోజు ప్రత్యేకించి మరి బలిజపాలెం యువకులు, అలాగే పెద్దలు, ప్రజలు అందరూ సహాయ సహకారాలతో కనీవిని ఎరగినటువంటి రీతిలో జరిగిందని చెప్పాలి. మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా తట్టబంద జంక్షన్లో కొత్తగా నిర్మించినటువంటి బలిజపాలెం శ్రీ సీతారాముల వారి ఆలయం దగ్గర ఈరోజు శ్రీరామనవమి వేడుకలు అయితే మాత్రం అంబరానంటే సంబరంగా జరిగాయని చెప్పాలి. ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి యువకులు, పెద్దలు, ప్రజలు, మహిళలు, చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ సహాయ సహకారాలతో మరి ఈరోజైతే ఈ యొక్క కార్యక్రమం అయితే మాత్రం అంబరానంటే సంబరంగా జరిగిందని చెప్పాలి. మరి ఎంతో విశిష్టత కూడుకున్నటువంటి గ్రామంగా మనం బలిజపాలెం గ్రామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయోధ్యలో రామమందిరం విగ్రహ ప్రతిష్ఠ రోజునే ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఏర్పాటు చేసి, అదేవిధంగా అయోధ్యలో ఏ రోజైతే దేవాలయ నిర్మాణానికి ప్రతిష్టాపన ప్రారంభించారో అదే రోజున ఇది రామాలయాన్ని ప్రతిష్టాపన చేసి అతి తొందరలోనే, అతి దగ్గరలోనే, అతి తక్కువ సమయంలోనే మరి రామాలయాన్ని పూర్తి చేసి మరి అయోధ్య రామ మందిరం రోజునే ప్రతిష్టాపన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంత విశేషత కూడుకున్నటువంటి గ్రామంగా మనం బలిజపాలెం గ్రామంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కనీవిని ఎరగని రీతిలో ఈరోజు మొదటిసారి శ్రీరామనవమి వేడుకలు అయితే మాత్రం బలిజపాలెం గ్రామంలో ఘనంగా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. రామాలయం నిర్మించిన తర్వాత అలాగే శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఇంటి నుంచి కూడా ఒక్కొక్క మహిళ వాళ్ళకు తోచేటువంటి సారే, సీతమ్మ వారి సారే తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మరి సారి ఊరేగింపుతో పాటు కోలాటం, గ్రామం మొత్తం కూడా శ్రీరామనామంతో దద్దరిల్లే విధంగా డీజే డాన్సులు కూడా చేయడం జరిగింది. మరి అలాగే అన్నసమారాధాన్ని సిద్ధం చేస్తున్నటువంటి మహిళలు కూడా ఇక్కడ మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. గ్రామం నుంచి వచ్చినటువంటి మహిళలందరూ కూడా మరి అన్నసమాధాన కార్యక్రమంలో సహాయ సహకారం అందిస్తూ మరి వంటలు సిద్ధం చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా ఇక్కడ మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఈరోజు ఎంతటి మహత్తరమైన కార్యక్రమం బలిజపాలెం గ్రామంలో కనీవిని ఎరగని రీతిలో జరిగిందని చెప్పాలి. మరి ముఖ్యంగా బలిజపాలెం యూత్, పెద్దలు, ప్రజలు, మహిళలు, చిన్న పెద్ద అందరూ సహాయ సహకారాలతో ఈరోజు కనీవిని ఎరగినటువంటి జరిగినటువంటి శ్రీరామనవమి వేడుకలు అయితే మాత్రం ఈరోజు బలిజపాలెం గ్రామం నుంచి అయితే మనం వీక్షించుకోవచ్చు. మంగళ వాయిద్యాల నడుమ, వేద పండితుల నడుమ, సన్నాయి మేళంతో మరి ఈరోజు ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే మాత్రం అంబరానంటే సంబరంగా జరిగిందని చెప్పాలి. గ్రామస్తులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి అలాగే అమ్మ టీవీ ఛానల్ ద్వారా ఈరోజు ఈ బలిజపాలెం గ్రామస్తులు ఏర్పాటు చేసినటువంటి మంచి కార్యక్రమానికి ఆ సీతా శ్రీరాముల వారి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబాలపైన, ఆ గ్రామం పైన, ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలపైన ఉండాలని మనసారా కోరుకుంటూ మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అంతా చూద్దాం. జై శ్రీరామ్.
ప్రార్థన ఆఫీసు ముందుకెళ్ళి కొంచెం. ఆపు ఏసీ ఆపు ఆపు. అయోధ్య గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ యొక్క స్వామివారి ఊరేగింపు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం మనందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అపరమయ్య గారు సాంగం చేసి సాంగం ముందుకెళ్ళి జంక్షన్ లోనే ఆపు, ఎక్కడ ఆపుకో, జంక్షన్ లోనే ఇక్కడ సాగు 10 రూపాయలు చూడండి. జై శ్రీరామ్ అందరికీ కళ్యాణ మహోత్సవానికి కూడా ఫ్రీగా డ్రోన్ వేసిన వారు దాసరి రమేష్, ఈ యొక్క దాసరి రమేష్ గారి కుటుంబానికి కూడా ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈ యొక్క ఊరేగింపు కార్యానికి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి కూడా ఫ్రీగా డ్రోన్ వేస్తున్నారు దాసరి రమేష్ వారికి వారి కుటుంబానికి
ఉండమని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. బండారు అప్పారావు గారు, సన్నాపు దేవుడు కోళ్ళప్పారావు గారు ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమికి తమ జీవితాంతం కూడా 10,000 రూపాయలు విరాళం ఇస్తారని చెప్పగలిగింది. వారి కుటుంబానికి కూడా ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు పొందడానికి కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరూ గట్టిగా చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ్ లక్ష్మణ జానకి, రామ్ లక్ష్మణ జానకి, రామ్ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్కి. రామ్ లక్ష్మణ జానకి, రామ్ లక్ష్మణ జానకి, రామ్ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్కి. రామ్ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్కి. ఈ యొక్క శ్రీరామనవమి కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మరొక గంట ఓపిగా ఉండి స్వామివారి నిష్ఠలో ఉండి స్వామివారి కరుణా కృపకు పాత్రకాలను కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఏదో మనసు పెట్టు, మనసు పెట్టు. రానివ్వండి అలా ముందుకు వచ్చే జంక్షన్ ఆగిపోయింది. మళ్ళీ ఊసాడుకుంటూ వెళ్తాను.
బండి 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 అలా ముందుకెళ్ళి పక్కన యేసు అరే యేసు బాబు బాబు ఆగమండు ఆపేరా అలాగే ఆపేరా యేసు సాంగ్ ఎంజాయ్ ఇక్కడ ఒకే ఒక సాంగ్ జై శ్రీరామ్ ఎవరు కూడా కుమ్మేడుకోవద్దు. ఎవరైనా మళ్ళీ ఎత్తుకోవాలంటే ఎత్తుకోవాలా. యేసు యేసు అలాగే యేసు సాంగ్ ఏమా యేసు సాంగ్ ఏమా మనకు టైం లేదు. ఆవిడ ఇక్కడ పల్లిగా ఇంద్రమ్మ కాలనీలో ప్రతి ఒక్కరు కూడా డాన్స్ చేయాలి. అలాగుండండి అలాగుండండి. ఈ యొక్క లాస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా ఓన్లీ అంత కూడా గమనించడం త్వరగా వస్తే 11 గంటలకల్లా నేను గుడి దగ్గర ఉంటాను గుడిగారు గుడి దగ్గర ఉంటాను ఇక అయిపోయింది ఇతలకు వచ్చేస్తాను అక్కడే ఉంటాను ఇంకా ఎక్కడికి సరే ఆగంటారా ఇప్పుడు దాకా లేదు కానీ గుడికొచ్చింది ముందు కావాలి తర్వాత పల్లె అందరూ తిరగాలి. తిరిగిన తర్వాత అప్పుడు సారి లోపలికి చెప్పండి. మళ్ళీ పల్లె కనుక రావాలి. పల్లెకి ఉండాలి అందరూ పల్లెకి ఉండాలి అందరూ అన్నారు. పల్లెకి ఎక్కడ ఉండిపోతారు పల్లె కావాలి అందరికీ పల్లె కావాలి. మీరు అందరూ కూడా పల్లెకి ఎక్కడ ఉండాలి. పల్లెకి పల్లె ఉండాలి. పల్లెకి ఎక్కడ ఉండాలా నాకు ఎలా కలుగలేదు ఎలా కలుగలేదు ఇంకా అమ్మా రావాలి మీరు వచ్చేవాళ్ళండి
అమ్మా త్వరగా అందరూ తెలియదు. అల్ల ముందు తీసుకుంటాం అక్కడ ఆగిపోతున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నా చిన్న తిండి జరగరా తర్వాత చూద్దాం ముందుకు చూడండి. ఇంకొక మైక్ ఎవరి దగ్గర ఉందో ఇవ్వాలి. నా దగ్గర ఒక మైక్ ఉంది, ఎవరికో ఒక మైక్ ఇచ్చాను ఇందాక. ఒక మైక్ ఎవరి దగ్గర ఉండిపోయి जम्यागेश्वराय स्वाहा। ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा। మూడు సార్లు माधवाय स्वाहा, गोविंदाय नमः, विष्णुवे नमः, मधुसूदनाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, संकीर्तनाय नमः, वासुदेवाय नमः, लक्ष्मणाय नमः, निरुद्धाय नमः, दोक्षजाय नमः, नारसिंहाय नमः, ओम नमः, ओम नमः, ओम सत्यमोम दशरथाय नमः, देवश्रीमहे यो योनः प्रचोदयामात्, ओम मोक्षाय स्वामृतं ब्रह्म भगवत्सुराम। ओम नमो भारताय चत्वारः श्रीवरमे समर्पिष्य श्रीवरमे सविच्यतं हे स्वामिने मूर्ते श्री महाविष्णुराज्ञे वर्तमानस्य अद्य ब्रह्मः ममाञ्जप्तिसे नमः भविष्याय यजमानस्य विपेरदिप्कोण्डे अस्य धर्मपत्नी समेतस्य विवाहगर्भेदिप्कोण्डे सगुणस्य विपेरदिप्कोण्डे सगुणस्य क्षेमस्थैर्य धैर्यविदेव्य पादोः श्रेष्ठा भूतानि त्रिपादस्यामतं दिवे त्रिपादः भवने प्रधावादः स्नेहावप्रणः ततः विष्णुर्निक्रामतः शासनानसने अभि तस्मान् विराडधायता विराजो अधिपुरुषः चरित्रः अज्ञागं गोत्रो अजायता चन्द्रमामनसो जातः चित्सोऽयो अजायता माचित्रशाग्निच्च प्राणाद्भायरजायता नाभ्यामासीदन्तरिक्षो श्रीष्णोच्छ समवर्तदादि तदा दातागं मधुवयन्
रूपाणि रूपाणि इत्यतिरः नामानि कृत्वा विवर्तन्ते धाता प्रतिष्ठान् धूराजहार चक्रप्रविद्धान् लैरस्रस्रागमयं विद्वान् प्रविभूति नान्यपन्धायनाय विधुदेत ओं श्री विष्णुप्रियनाय नमः सकलाभ्याय सुषमे दृशेत अदा धूम्रवर्णान् समर्पयामि अजायमाना बहुधा विदाय तस्य देवा परीचीनां धियोनं यो देवेभ्यो आदित्यो देवानां प्रवाहं वर्वयो देवेभ्यो अजं ब्राह्मणं धनेन्दां देवा ग्रहं प्रभुं विष्णे देवानां तां पृथ्वीं कवीनां वैरोचने द्वारं प्रसाद धूमाघ्रापयामि ओं धूपमरे दालगते चुल्ला आग्ने सर्वदेवानां धूपोच्चं प्रदुक्यतां साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि साक्षात् प्रत्यक्षदेवं दर्शयामि मध्ये मध्ये कर्माणि समर्पयामि समर्पयामि नारिकेलान् समर्पयामि हस्तिनाभाव्यान् भूष्टास्यान् सहजं पुरस्तात् अदा नारिकेलान् समर्पयामि कदलीफलनैवेद्यो अदत्थाय सीतजना विषण्णहरितन्द्रः पूजा भगवान समर्पयामि श्रीगुरुभ्यो नमः ओम ऐं मुहूर्तस्तु समर्थस्तु ओम विज्ञानगन्तदेवास्थान विघ्नेन्द्रदेवास्थाने धर्माणि भगवान्या सन्देहानागं महिमानं सुतन्ते यत्र पौर्णे श्री सक्षराय नमः प्रीतोऽस्तु भवतु सहस्रं नामे ओम श्री गुरुभ्यो नमः तदङ्गत्वेन रक्षासूत्रपूजां करिष्यामः ओम विश्वेदेवानां ओम विश्वेदेवानां तां प्रयासने वैराग्याय सुने तुते सकल सुरवरमकुटमणि गुणे धूमृतांगि सरोरुहं धनु जन रसन विभुत विक्रम भद्रपान सतीपतिं रजसगिरिविवेल सप्तति हस्ति मस्तिकटिष्ठितं ललितकरपदावन कृतकृत इन्द्रपालमिदं
ఈ యొక్క బంధువులందరూ కూడా ఏం చేస్తారండి, మన కులం వాడ, మన గోత్రం వాడ అనేటువంటి విషయాన్ని అంతా కూడా చూస్తారు. ఇంకేం చేస్తారండి అనేటువంటి విషయం ఏంటంటే ముష్టాన్న విపరేజన, మిగతా బంధుమిత్రులందరూ కూడా ఏం చూస్తారండి, ఏం చూస్తారు, భోజనాలు బాగున్నాయి లేవా అనేటువంటి విషయాన్ని చూస్తారట. అయితే ముష్ట అన్న మితరేజన, ఇతర వచ్చిన స్వామి ఉన్నారట. అయితే అమ్మవారు అంతకంటే ఎక్కువగా విద్యావాణి సరస్వతి అనేటువంటి విద్య అంతా కూడా అమ్మవారి దగ్గరే ఉంది. సరిపోయింది. ఇంకేంటంటే మా రాముడి వారికి గుణగణాల్లో గొప్ప అంటే ఆకాశాత్ తడితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఈ యొక్క సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని చెప్పేటువంటి సర్వదేవతలకు నిలమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి చూడమ్మా, ఇటు చూడు. అందరూ అక్కడి నుంచి నమస్కారం చేసుకోండి. గోవిందా మంగళం చేయండి. మంగళం చేయండి నాన్న.
ఇప్పుడు విపులంగా చెప్తాను. ఈలోపు ఆయన షోడశనామాలు పూజ చేస్తూ ఉంటారు. ఏనా దానం చేసి అమ్మ అయ్యా ఈ ధర్మేచ అర్థేచ కామ్యేచ మోక్షేచ నాతి చరితవ్య నాతి చరామి అనేటువంటి మంత్రం చేత ధర్మాచరణ వల్ల కానీ వైరాగ్యంలో కానీ బంధాన్ని విడదీయలేమో. ఈ యొక్క బంధాన్ని అక్షతలు ఈ యొక్క అర్చకులు మనకి భగవంతుడితో సమానం ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నప్పుడు. అందుకని చెప్పి వారిని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మీరు ఆయన చూసుకోవాలి. ఇంకా ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఒక 5 దంపతులు ఆ రోజు వచ్చేటువంటి నేను ఈ 5 రోజులు స్వామి యొక్క సేవలు చేసుకుంటానని చెప్పి పప్పు బియ్యము కూరగాయలు స్వామికి నైవేద్యం జరిపిస్తారు కదండి అర్చకులు. వారికి పప్పు బియ్యము నూనె దీపారాధనకు నూనె మీరు అర్చకులు సహకరించినట్లయితే అర్చకులందరూ కూడా మీ మాట వింటారు. ఎందుకంటే వింటారు, మనం ఎప్పుడైతే గౌరవం ఇచ్చామో ఎదుటి వాళ్ళ నుంచి మనకి గౌరవం పొందుతాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా చేస్తున్నటువంటి హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క భక్తులు కూడా శటారి అక్షతలు కూడా వేసుకుంటారు. గోవింద గోవింద గోవింద. హారతి ఇచ్చాను. అదే వెళ్ళిపోండి. लगेम्मा लगे वाटर पैकेट बस ఏముంది మన ఊర్లోనే కదా మన ఊర్లోనే కదా వదిలేండి అవి బూరెలు తేలండి అవి వదిలేండి సాలం అవి సాలం పోతే అప్పుడు దేవుడి ప్రసాదం ఒకటి తీసుకుని వెళ్ళండి ఇది దేవుడి ప్రసాదం స్వామి
కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరి నుంచి ఇచ్చేసి స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరిస్తారని కోరుచున్నాను. అందరూ లైన్లో అన్వేషించి చేద్దాం ఇంకా అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు అయితే అయిపోయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉత్తరాంధ్ర విరాళం నమ్మి అప్పలనాయుడు సంఘం తాత పూర్వపాలు వాస్తవులు స్వామివారి అన్నసంద్ర కార్యక్రమం 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీరాముడు ఈ యొక్క స్వామివారి ప్రసాదానికి స్వీకరించి అందరినీ కోరుతున్నాం. జై శ్రీరామ్. కానీ అప్పుడు చెప్దాం. మధ్యలో ఎవడు వద్దని నేను ఇందులో చిన్న చాలా మంది పెట్టారు. తెచ్చారేట ప్రసాదం అంటే నేను తప్పలో కార్యక్రమానికి 200 రూపాయలు విరాళం ఇస్తున్నారు. వారికి వారి కుటుంబాన్ని ఈ యొక్క శ్రీరామచంద్ర ఎల్లవేళలా కాపాడాలని కోరుతున్నాం. చూశారు కదండి, ఈరోజు బలిజిపాలెం గ్రామంలో జరిగినటువంటి శ్రీరామనవమి సందర్భంగా ఉత్సవాలు. మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.